ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి పసుపు కుంకుమ అలాగే బియ్యంతో రాఖీ ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ పసుపు కుంకుమ తీసుకొని అందులోకి కొద్దిగా బియ్యం వేసుకోవాలి. చూడండి, ఇలా బియ్యం వేసుకొని రెండింటిని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాము అంటే మనకు బియ్యం అనేది పసుపు కలర్లోకి వచ్చేస్తాయి. అలాగే మనం కుంకుమలో కూడా బియ్యం వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా అలాగే చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా పసుపులో నీళ్ళు ఎక్కువ వేసాను కాబట్టి ఇలా టిష్యూ పేపర్ పెట్టి ఒత్తుకుంటున్నాను. చూడండి, ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుంకుమలో కొద్దిగా నీళ్ళు వేసుకొని వీటిని కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనము బ్యాక్ షీట్ తీసుకొని ఇలా రౌండ్గా సర్కిల్ తీసుకొని ఇలా B7000 గమ్ అనేది ఇలా అప్లై చేసుకొని ఇలా రౌండ్గా మనము ఫస్ట్ పసుపు కానీ మీకు నచ్చిన కలర్ అనేది పెట్టుకోండి. ఇలా రౌండ్గా బియ్యం పెట్టేసుకోవాలి. ఇలా 3 వరుసలు నేను పసుపు కలరు అలాగే 3 వరుసలు కుంకుమ కలర్ పెట్టేసుకుంటాను. చూడండి, మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ రౌండ్గా పెట్టేసుకుంటే మనకు రాఖీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మీకు ఇక్కడ పసుపు కుంకుమ కలర్ నచ్చలేదు అంటే ఈ కలర్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసైనా కూడా ఇలా బియ్యం గింజల్లో చేసాము అంటే రాఖీ అనేది చాలా అందంగా ఉంటుంది. మనం మన బ్రదర్స్ కట్టినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పసుపుతో 3 వరుసలు పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు కుంకుమతో కూడా 3 వరుసలు పెట్టేసుకుంటాను. మీకు నచ్చితే ఇక్కడ నేను మిడిల్లో స్టోన్ అనేది యాడ్ చేశాను. ఆ ప్లేస్లో మీరు వేరేదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ స్టోన్స్ మీ దగ్గర లేవు అంటే బియ్యం గింజతోనే వేరే కలర్ అయినా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా ఒక్కొక్క బియ్యం గింజని వరుసగా పెట్టుకున్నాము అంటే డిజైన్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను మిడిల్లో బియ్యం వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం స్టోన్ డిజైన్ అనేది తయారు చేస్తున్నాం కదా, దానికోసం అనేది బియ్యం వేసాను. ఎందుకంటే అది పైకి కనిపించాలి అనేసి. మనము కింద లోపల దాకా ఉంటుంది కాబట్టి మనకు పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను జర్కన్ స్టోన్ ఒకటి పెట్టేసుకొని దాని చుట్టూ వచ్చేసి వైట్ కలర్ స్టోన్ చైన్ పెట్టేసుకున్నాను. 2 వరుసలుగా ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా కట్ చేసుకున్నాం. చూడండి, మీ దగ్గర ఇలా లేదు, ఈ డిజైన్స్ ఏం లేవు అంటే మీరు బియ్యం గింజలతోనే వేరే డిజైన్స్ అనేది మనం మిడిల్లో క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి B7000 గమ్ అనేది అప్లై చేసుకున్నాము. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు గమ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన రాఖీలో ఇది పెట్టేసుకున్నాం మిడిల్లో. చూడండి, ఇలా మిడిల్ భాగంలో ఇది పెట్టేసుకున్నాము అంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం దీన్ని రాఖీని రౌండ్గా కట్ చేసుకుందాము. ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పసుపు కుంకుమ కలరే కదా మనం వాడింది, సేమ్ నేను అదే కలర్లో దారాలను కూడా తీసుకున్నాను. చూడండి,
ఇలా పసుపు కుంకుమ దారాలు తీసుకొని ఇక్కడ B7000 గమ్ అనేది అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకొని పైన వచ్చేసి మళ్ళీ ఇంకొక వ్యాక్స్ షీట్ తో కవర్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ పూసలు అనేది ఎక్కించుకున్నాము. ఇక్కడ నేను గమ్ అనేది అప్లై చేసుకున్నాను, ఎందుకంటే మనకు స్టోన్స్ అనేవి ఈజీగా ఎక్కడానికి ఇలా గమ్ అప్లై చేసుకొని ఇక్కడ వైట్ ముత్యం అనేది ఎక్కించేసుకోవాలి. చూడండి, వైట్ ముత్యము అలాగే ఇంకొకటి గోల్డ్ పూస ఎక్కించుకుందాము. చూడండి, ఇక్కడ నేను గోల్డ్ జర్కన్ స్టోన్ రౌండ్ వస్తుంది కదా, దాన్ని ఎక్కించుకున్నాను. అలాగే ఇంకొక వైట్ ముత్యము అలాగే ఇంకొక గోల్డ్ స్టోన్ ఎక్కించేసుకుందాం. చూడండి, ఇలా మనము 4-5 వరుసలు పెట్టుకోవచ్చు, మనకు నచ్చినన్ని వరుసలు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 వరుసలు పెడుతున్నాను. చూడండి, ఇలా సింపుల్ గా రాఖీలు అనేది ఇంట్లో తయారు చేసి మన అన్నయ్యలకు కానీ తమ్ముళ్ళకి కానీ కట్టాము అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.